అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ప్రసంగి గ్రంథం ఈరోజు దేవుని వాక్యాన్ని మరి చూద్దామండి. అయితే ప్రసంగి గ్రంథాన్ని మరి మనం చూస్తే గనక సూర్యుని కింద జరుగు సమస్తము వ్యర్థము 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 అని భక్తుడు రాస్తాడు. అయితే యెరూషలేములో రాజుగా ఉంటున్న దావీదు కుమారుల్లో ఒకరు ఈ వాక్యాన్ని రచించారు, ఈ గ్రంథాన్ని, ప్రసంగి అని. మరి కొంతమంది అయితే అంటారు జ్ఞాని అయిన సొలొమోను రచించారు అని. మరి ఒకరు దావీదు కుమారుల్లో మరి ఎవరో ఒక రాజు మరి రచించారని. వారిలో ఎవరు రచించినప్పటికీ మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అని అంటే కనుక ఈ భూమి మీద బ్రతుకుతున్న నీవు కొందరికైనా ఉపయోగపడాలి. నువ్వు చనిపోయేలోపు ఏదైనా ఒక మంచి కార్యం చేయాలి అని అంటూ ఉంటాను నేనైతే. అయితే ఈ భూమి కింద ప్రయాసం ఎందుకండి, ఇంత ప్రయాసం ఎవరి కోసము, దేనికోసము? నీకు కావలసినంత మాత్రమే నీవు ఉంచుకుని నీ దగ్గర ఉన్న ఇతరులు